హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. ఈరోజు నేనైతే మా ఊర్లో ఉన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ దీంట్లోనే ఒక పక్కన హ్యాండ్లూమ్ సెంటర్ అయితే ఉంది. ఇందులోనే పిల్లలకి పెద్దవాళ్ళకి శారీస్, అలాగే మెన్స్ వేర్, అలాగే చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మేము వచ్చింది సండే, రష్ అయితే మామూలుగా లేదు. ఈ పక్కన సెపరేట్గా ఉన్నది కూపన్ కౌంటర్. అక్కడ చూసారు, మామూలుగా రష్ లేదు అసలు. ఇంత రష్ ఎందుకంటే వీళ్ళ స్పెషల్ బిర్యానీ వెన్స్డే అలాగే సండే ఉంటుంది. ఇక్కడ మేము సండే వచ్చాం కదండి, చాలా రష్ అయితే ఉంది. కొంచెం సేపు వెయిట్ చేసి మేమైతే ఈవినింగ్ వద్దామని డిసైడ్ అయిపోయాము. సో ఇక్కడ ఈవినింగ్ అయితే రష్ ఏం లేదు, టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రెస్టారెంట్ మా ఊర్లోనే ఉన్నా కానీ వీడియో తీయడం ఈ రోజే కుదిరింది. ఇక్కడ మేము 7కి వచ్చాము. అండ్ ఇక్కడ మార్నింగ్ కన్నా కూడా నైట్ టైం అయితే వ్యూ అయితే బాగుంది. ఇక్కడ ఫుడ్ అయితే కొంతమంది సూపర్గా ఉంది అంటున్నారు, కొంతమంది యావరేజ్గా ఉంది అంటున్నారు. లెట్స్ సీ. అండ్ ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేయగానే వీళ్ళ స్పెషల్ ఎంట్రన్స్ అయిన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. అండ్ ఇది 3D లుక్లో చాలా సూపర్గా అయితే ఉంది. ఈ రెస్టారెంట్ మొత్తంలోని ఇది వచ్చేసి హైలైట్ పార్ట్ ఇది. అండ్ ఏ రెస్టారెంట్లోని ఇలా డివోషనల్గా అయితే ఉండదు, ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అలాగే ఈ వెంకటేశ్వర స్వామికి చుట్టూ ఉండే టేబుల్స్ అన్నీ కూడా వెజ్ అని చెప్పి బోర్డులు పెట్టేశారు. అండ్ ఇక్కడ లోపల మొత్తం కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఉంది. అండ్ లోపల మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా నీట్గా ఉంది. అలాగే ఇక్కడ ఉండే కొన్ని స్పెషల్ ఐటమ్స్ మాత్రం మనకి ఇక్కడ వెన్స్డే అలాగే సండే మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఆ 2 డేస్లో వస్తే మనం స్పెషల్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేయొచ్చు. వీళ్ళ స్పెషల్ డిష్లో మెయిన్ వచ్చేసి రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ. అది కాకుండా మనకి ఇక్కడ ఇందులో మెయిన్గా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ ఇలా అన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సండే స్పెషల్ మెనూ. అండ్ ఇందులోంచి మేమైతే రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ నల్లవేపుడు, అలాగే మటన్ కర్రీ ఇవైతే ఆర్డర్ చేసాము. అలాగే వెజ్లో పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసామండి. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి, కానీ వెజ్ ఐటమ్స్ అయితే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాం కదండి, అదైతే యావరేజ్గా అనిపించింది. ఇక డిజర్ట్లో ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము, అదైతే అంతగా నచ్చలేదు కూడాని. అండ్ ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన వాటిలో అయితే నాన్ వెజ్ ఐటమ్స్ బాగున్నాయి. అలాగే పన్నీర్ బిర్యానీ అలాగే డిజర్ట్ కూడా అంతగా నచ్చలేదు. అండ్ రెస్టారెంట్ ఎంట్రన్స్లోనే ఇలాగా కాఫీ స్టాల్ కూడా ఉంది చిన్నది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.